జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు కారకుడిగా భావిస్తున్న ఉమర్ నబీ ఉగ్ర ఆవేశంతో ఊగిపోయేవాడని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేయాలని అతడు భావించేవాడని సమాచారం. డాక్టర్ ముజమ్మిల్ ఆదిల్తో కలిసి దాదాపు 2 ఏళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను ఉమర్ సేకరిస్తున్నట్లు బయటపడింది. ఎర్రకోట వద్ద కారు బాంబు దాడికి పాల్పడ్డాడని భావిస్తున్న వైద్యుడు ఉమర్ నబీ గురించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయడం గురించి అతడు ప్రతిసారి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని తెలుస్తోంది. డాక్టర్ ముజమ్మిల్ ఆదిల్తో కలిసి దాదాపు 2 ఏళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాల్ని అతడు సేకరిస్తున్నట్లు సమాచారం. వీటిని ఉపయోగించి పాక్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు బయటపడింది. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ విచారించినప్పుడు ఈ వివరాలు వెల్లడైనట్లు సమాచారం. ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో డాక్టర్ షాహీన్ ను అరెస్టు చేసిన అధికారులు తదుపరి విచారణ కోసం ఆమెను శ్రీనగర్ తీసుకెళ్లారు. విచారణ సమయంలో కీలక విషయాలు రాబట్టారు. ఫరీదాబాద్ మాడ్యూల్లో తన సోదరుడు పర్వేజ్ సయీజ్ భాగమని ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ఢిల్లీలో పేలుడుపై విచారణ చేస్తున్న దర్యాప్తు బృందాలు అనుమానితుల నుంచి కీలక విషయాల్ని రాబట్టినట్లు తెలుస్తోంది. తొలుత ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట లక్ష్యంగా నవంబర్ 26 తరహా దాడికి ముజమ్మిల్ నబీ ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రెక్కీ కూడా నిర్వహించినట్లు ముజమ్మిల్ విచారణలో తెలిపాడని అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారీ భద్రత వల్ల అది కుదరకపోవడంతో వచ్చే ఏడాది జనవరి 26న దాడి చెయ్యాలని నిర్ణయించినట్లు చెప్పాయి. పలువురు నిందితుల మొబైల్ టవర్ల డేటా, సీసీటీవీ దృశ్యాల్ని సేకరించినప్పుడు ఈ మేరకు రుజువులు దొరికినట్లు పోలీసులు తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత రోజు అయిన డిసెంబర్ 6న డాక్టర్ ఉమర్ నబీ శక్తివంతమైన పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. జైషే మహమ్మద్తో సంబంధమున్న ఉగ్రవాదుల్ని విచారించిన సమయంలో ఈ విషయం బయటపడినట్లు చెప్పారు. ఇంటర్నెట్లో చూసి అతడు బాంబు తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.